హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే 5 రకాల చట్నీ రెసిపీస్ని చూద్దాము. చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి. ముందైతే మనం ఆనియన్ టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించేసుకుని ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటోని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటో సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో టమాటో బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటో చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను బెల్లం ముక్క వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. చిన్న ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో కొంచెం పోపు వేసేసుకుని కలిపేసుకోవడమే. మిక్సీ జార్ని తొలిపి నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం పోసేసుకొని కలిపేసుకోవడమే. చట్నీ కన్సిస్టెన్సీ మీకు కావాల్సినట్టుగా కొంచెం చిక్కగా కానీ పల్చగా కానీ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ ఆనియన్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హోటల్ స్టైల్ పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసి 8 నుంచి 10 పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. కొత్తిమీర వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇది మగ్గిపోతుంది. కొత్తిమీర ప్లేస్లో మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని మినపగుళ్ళు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. పచ్చడికి పోపు వేసుకుంటున్నాము. ఇలా పోపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు వేయించిన పల్లీలు, అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ లేదా మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం వేసుకోవచ్చు. రుచికి సరిపడంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేయడం వల్ల పచ్చడికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసేసుకుని మనం రెడీగా పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా వేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హోటల్ స్టైల్ నీర్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. ఇవి పైన తడి తగ్గేంత వరకు వేయించేసుకుని 1 స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకుంటే నూనె పైకి చెందకుండా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలో 3/4 పార్ట్ వరకు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేయించేసుకోవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక స్పూన్ నూనె వేసేసుకుని ఇందులో కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత మిగిలిన 1/2 వంతు ఉల్లిపాయ ఉంది కదా, ఒక పెద్ద ఉల్లిపాయలో మనం ఇందాక 3/4 పార్ట్ వేసి వేయించుకున్నాం కదా, మిగిలిన 1/2 వంతు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకుని అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తెలిపేసి ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. మీకు నీరు చట్నీ బాగా పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. అంతేనండి, నీరు చట్నీ ఎంతో టేస్టీ నీరు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. వేడి నీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. లేదంటే మామూలు నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టేసి ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్లు లేకుండా ఎండుమిర్చి చింతపండు మాత్రమే వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి కారం తక్కువ ఉన్న ఎండుమిర్చి అయితే బాగుంటుంది. ఇందులోనే ఒక 3 ఇంచుల అల్లం ముక్కని శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లం, వెయిట్లో వచ్చేసి ఇది కూడా ఒక 30 గ్రామ్స్ ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సగం వరకు నలిగిన తర్వాత మనం నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఎండుమిర్చి నానపెట్టుకున్న నీళ్ళు, అవి మధ్య మధ్యలో కొంచెం పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కానీ బెల్లం కానీ తీపి కానీ తక్కువ అనిపిస్తే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చట్నీని గిన్నెలోకి తీసేసుకుని పోపులో 1 టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకుని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎండుమిర్చి బాగా ఘాటుగా ఉంటే పచ్చడి కారం అయిపోతుందండి. అప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి కారం కొంచెం తగ్గుతుంది. అంతేనండి, ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి, ముఖ్యంగా పెసరట్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పల్లీలు, పుట్నాలు ఇవేమీ లేకుండా పచ్చెనపప్పుతో చేసుకునే చట్నీ రెసిపీని చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసేసి ఇందులో అరకప్పు పచ్చెనగపప్పు వేసి లో ఫ్లేమ్లో ఈ పచ్చెనపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇడ్లీలోకి, దోశలోకి రెగ్యులర్గా మనం పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేస్తుంటాం కదా ఎక్కువగా. ఒకసారి పచ్చెనపప్పుతో కూడా చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ పప్పులు తీసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇందులో 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పప్పులు తీసాక కొంచెం నూనె మిగులుతుంది, అదే సరిపోతుంది. దీంతో పాటుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో 3/4 పార్ట్ వేసుకోవాలి. 1/4 పార్ట్ పక్కన పెట్టేసుకుని 3/4 పార్ట్ ఇందులో వేసేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిర్చి తుంపి వేసుకుని పోపు వేసుకోవాలి. ఇందులోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న పావువంతు ఉల్లిపాయ ఉంది కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకుని పోపుని పక్కన పెట్టేసుకోండి. వేయించుకున్న పచ్చెనపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడంత సాల్ట్ వేసి ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి వేసేసుకుని నేను కొన్ని నీళ్లు మిక్సీ జార్ తొలిపి అందులో పోస్తున్నాను. అలాగే మనం వేయించుకున్న పోపు ఉంది కదా, అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, పచ్చెనపప్పు చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, టిఫిన్స్లోకి ఈజీగా చేసుకునే 5 రకాల చట్నీ రెసిపీస్ని. మరి మీరు కూడా ఈ చట్నీస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ చట్నీ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.